రీసెంట్ గా జయశంకర్ గారు రష్యాకి వెళ్లారు. అందులో భాగంగానే వ్లాడిమిర్ పుటిన్ ప్రెసిడెంట్ గారిని కూడా కలిశారు, రష్యన్ ప్రెసిడెంట్ ని. అండ్ ఆయనతో కీలకంగా మాట్లాడింది దేని గురించి అంటే, పుటిన్ గారు ఏదైతే ఈ ఇయర్ లో ఇండియాకు రాబోతున్నారో, వచ్చినప్పుడు ఈ వేటి వేటి అంశాలపైన మనం డీల్స్ కుదుర్చుకోవచ్చు, అలాగే ఏ ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన చర్చలు నడపాలి మోడీ గారు అండ్ పుటిన్ గారు, వాటిపైన ఒక క్లారిఫికేషన్ కోసం, ఒక కన్ఫర్మేషన్ కోసం మన జయశంకర్ గారు వెళ్లారు రష్యాకి. ఆబ్వియస్లీ రష్యా అయితే కోరుకుంటుంది ఇండియా రష్యా మధ్య ఒక పేమెంట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. ఎందుకంటే స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో నుంచి రష్యాని బ్యాన్ చేసింది యుఎస్ఏ. సో ఇప్పుడు మనము ఇద్దరు కంట్రీస్ కనుక ఒక పేమెంట్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే అది అమెరికా శాంక్షన్స్ మనపై కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, మనని కూడా స్విఫ్ట్ పేమెంట్ నుంచి బయటికి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ థ్రెట్ అయితే ఉంది. చూడాలి మళ్ళీ సపరేట్ పేమెంట్ సిస్టమ్ రష్యా అండ్ ఇండియా మధ్య జరుగుతుందో జరగదో. రష్యాలో మీడియా జయశంకర్ గారిని క్వశ్చన్స్ అడిగింది. అందులో భాగంగా ఏం క్వశ్చన్ అడిగారంటే, ట్రంప్ తరచూ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు కదా, దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటి ఆ అంశం మీద అని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సో దానికి జయశంకర్ గారు ఏమన్నారంటే, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడను, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను అని అన్నారు ఆయన. అంటే చూడండి ట్రంప్కున్న వాల్యూ ఎలా అయిపోయింది. ట్రంప్ గురించి ఏం మాట్లాడినా తెలియదు నెక్స్ట్ తను ఏం స్టెప్ తీసుకుంటారు, అంత అన్స్టేబుల్ ప్రెసిడెంట్ అనమాట. సో అలా మన జయశంకర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము రష్యా నుంచి కొంటున్న బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ కాదు, అది చైనా. బిగ్గెస్ట్ ఎల్ఎన్జి ఇంపోర్టర్ కూడా మేము కాదు, అది యూరోపియన్ యూనియన్. అండ్ ఈవెన్ అమెరికానే ఇండియాకి చెప్పింది కొన్ని సంవత్సరాల ముందు, ఈ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి అంటే రష్యా నుంచి మీరే ఆయిల్ కొనండి అని కూడా అమెరికా మనకు చెప్పింది. ఇవన్నీ క్లియర్ గా జయశంకర్ గారు మీడియాకి చెప్పారు. ఈవెన్ మనం అమెరికన్ ఆయిల్ కూడా కొంటున్నాం, ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఈ ఆయిల్ ప్రైజెస్ అనేవి పడిపోయాయి. సో అమెరికన్ ఆయిల్ కూడా మనకి చీపే, సో మనం అమెరికన్ ఆయిల్ కూడా కొంటున్నామని ఆయన చెప్పారు. అండ్ ఈవెన్ ఆయన ఇంకొక మాట అన్నారు, అమెరికన్ పాలసీ ఏదో నాకు అసలు అర్థం కావట్లేదు, ఐఎమ్ పర్ప్లెక్స్డ్. అంటే అర్థం కావట్లేదు వాళ్ళ పాలసీ ఏమని కూడా ఆయన చెప్పారు క్లియర్ గా. ఈవెన్ ట్రంప్ పార్టీలో చాలా మంది మినిస్టర్స్ కూడా ఏమంటున్నారంటే, ముఖ్యంగా నిక్కీ హెయిలీ అని ఆవిడ, ఇంకా అలాగే మిగతా వాళ్ళు కూడా, ఇండియా అండ్ యుఎస్ఏ రిలేషన్స్ నార్మలైజ్ చేయండి అని ట్రంప్ అంటున్నారు. ఎందుకంటే మనం చైనాని కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా సపోర్ట్ కావాలి. సో మీరు ఇలా కనుక ఇండియాని పుష్ చేస్తే ఇండియా చైనా రిలేషన్స్ చాలా బాగా అవుతాయి, మళ్ళీ అది చాలా మనకి పెద్ద బ్లండర్ అవుద్ది. సో ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ నార్మలైజ్ చేయమని సొంత పార్టీ వాళ్ళే అడ్వైజ్ ఇస్తున్నారు ట్రంప్ కి. చాలా మంది లోకల్ అమెరికన్సే మీమ్స్ వేసి ట్రోల్ చేస్తున్నారు ట్రంప్ ని. ట్రంప్ ఈగో వల్ల ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ చెడిపోయాయని కామన్ పబ్లిక్ అంటున్నారు అమెరికన్స్. ఈవెన్ అమెరికాకు సంబంధించిన రిటైర్డ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన కూడా ఏమన్నారంటే, మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఇండియన్స్ ని అడ్రస్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, అమెరికన్ గవర్నమెంట్ చేసే పనులకి అమెరికన్ పీపుల్ కూడా అలాగే అనుకుంటున్నారు, ప్రజలు కూడా అని అనుకోద్దండి. అమెరికన్ గవర్నమెంట్ ఆలోచనే వేరే ఉంది, ప్రజలు ఏం ఇండియాకి అగేన్స్ట్ గా లేరు అని అన్నారు ఆయన. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరగనుంది అమెరికాలో, నెక్స్ట్ మోడీ గారు కూడా వెళ్తున్నారు. అక్కడ అమెరికాలో ఏమైనా ట్రంప్ మోడీ గారి మధ్య సపరేట్ మీటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నాకు తెలిసి రిలేషన్స్ నార్మల్ అవుతాయి అంటే, ఎలాగైతే ట్రంప్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదో, ఇండియాది ఎకనామీ చనిపోయింది, డెడ్ ఎకానమీ అని చాలా హేళన చేస్తూ మాట్లాడాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ రిలేషన్స్ బాగా అయిపోతాయా ఒక మీటింగ్ తో అంటే అది చాలా వరకు కష్టమే. నాకు తెలిసి కొత్త ప్రెసిడెంట్ నెక్స్ట్ 3 years తర్వాత ఇంకో కొత్త ప్రెసిడెంట్ వస్తాడు, అప్పుడు కానీ రిలేషన్స్ ఇండియాది అమెరికావి నార్మల్ అవ్వవు, అంతవరకు ఈ ఇబ్బందులు తప్పవు. ట్రంప్ వల్లనే ఇండియా చైనా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి. ఎవరైతే నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తారో వాళ్ళకి ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ బెటర్ చేయడం చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈవెన్ రీసెంట్ గా చైనీస్ అంబాసిడర్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏదైతే అమెరికా టారిఫ్ విధించిందో ఇండియా పైన అది చాలా తప్పు, మేము దాన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నామని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది చైనా ఇండియాకి సపోర్ట్ లో. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన కూడా ఒక ట్వీట్ వేసి అందులో ఏమన్నారంటే, నేను మోడీ గారితో మాట్లాడాను యుక్రెయిన్ రష్యా ఇష్యూ గురించి, అట్ ద సేమ్ టైం యూరోప్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను అని అన్నారు ఆయన ట్వీట్ లో. అండ్ మనకు తెలిసిందే 2026 లో G7 కంట్రీ G7 మీటింగ్ అనేది ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది, ఫ్రాన్స్ ప్రెసిడెన్సీలో. అది కాకుండా 2026 బ్రిక్స్ మీటింగ్ కి ఇండియా హోస్ట్ చేయాలి అని ఫ్రాన్స్ కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు అఫీషియల్ గా బ్రిక్స్ ని మెన్షన్ చేయడం, అది కూడా పాజిటివ్ టోన్ లో. థ్యాంక్ యూ.